మాన్స్టర్ మొబైల్ అనే పదానికి సరైన మొబైల్ ఏదైనా ఉంది అంటే అది ఐకో ఫ్లాగ్షిప్ సిరీస్ మాత్రమే. వీళ్ళు పెట్టే ప్రైస్ కి దాంట్లో ఉండే పర్ఫార్మెన్స్ కి అస్సలు మ్యాచ్ చేయలేదు. పైసా వసూలు అనే పదానికి జస్టిఫికేషన్ తప్పకుండా ఇస్తుంది. ఐకో 13 మొబైలే ఇండియాలో చాలా మందికి ఫేవరెట్ మొబైల్. ఇప్పుడు ఏకంగా ఐకో 15 కూడా రాబోతుంది. ఈ వీడియోలో ఐకో 15 కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్స్ తో పాటు లుక్ ఇంకా అప్గ్రేడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తున్నానండి, ఐకో 15 లో ఒకే ఒక మోడల్ ఉంటుంది, అది కూడా మినీ వర్షన్ వస్తుందని కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. కానీ అలా ఏం కాదండి, నార్మల్ వర్షన్ వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు మన ఛానల్లో పెట్టే వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. నాకు తెలుసు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారు అని. ఇంకా యూట్యూబ్ కూడా కొత్త వాళ్ళకి ఎవరికి కూడా మన ఛానల్ అయితే సజెస్ట్ చేయట్లేదు. అయినా పర్లేదండి, పాత వాళ్ళు రెగ్యులర్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ చూస్తున్నారు, ఆ మాత్రం నాకు సరిపోతుంది. ఇంకోటి, కొత్తగా వచ్చి మన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొదటిగా ఫస్ట్ లుక్ చూసుకున్నట్లయితే ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ గురించి. ఈసారి అయితే కెమెరా చుట్టూ కూడా RGB LED స్ట్రాప్ అయితే ఇస్తున్నారు. కూడా RGB ఎఫెక్ట్ ఉంది, కాకపోతే ఈసారి దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేశారు. స్పెషల్ గా ఒక వైట్ కలర్ లో మాత్రం కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ అయితే ఇస్తున్నారు. మామూలుగా చూసే మాత్రం వైట్ కలర్ లాగానే కనిపిస్తుంది, కాకపోతే కొంచెం టిల్ట్ చేసే మాత్రం అక్కడక్కడ రెడ్ కలర్ కనిపిస్తూ చూడడానికి అయితే చాలా బాగుంది. కెమెరా యొక్క డిజైన్ కానీ ఈ మొబైల్ యొక్క లుక్ కానీ సేమ్ లాస్ట్ టైం దానిలాగానే ఉంది, ఏ మాత్రం చేంజ్ అయితే చేయలేదు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. అది కూడా వీళ్ళ సొంత స్కాట్ ఆల్ఫా ప్రొడక్షన్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అది కూడా 3D అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే వాడుతున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP68, 69 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. NFC ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7 తో రన్ అవుతుంది. Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఇంకో విషయం అండి, ఇది ఎలాగో ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి USB Type-C 3.2 టెక్నాలజీతో వస్తుంది. గేమ్స్ అవి ఆడుకునే వాళ్ళు హ్యాపీగా లైవ్ స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పెద్ద తేడా అయితే లేదు. 6.85 ఇంచెస్ కి సంబంధించిన AMOLED డిస్ప్లే, అది కూడా 2K రిజల్యూషన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే అయితే వీళ్ళు స్పెషల్ గా సామ్సంగ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. దీనికి వీళ్ళు ఎవరెస్ట్ అని పేరు కూడా పెట్టేసుకున్నారు. మాక్సిమం 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా LTPO ప్యానల్ అయితే వాడారు. అంటే కంటెంట్ ని బట్టి రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ చేసుకోగలదు అని చెప్తున్నారు. 2600 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. తక్కువలో 1 వరకు కూడా బ్రైట్నెస్ అయితే తగ్గించుకోవచ్చు అంట. నైట్ టైమ్ లో చాటింగ్ చేసే వాళ్ళకి, మూవీస్ చూసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే కంటికి కూడా ఎఫెక్ట్ కాదు కదా. దాంతో పాటు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ కూడా HDR లో అయితే ప్లే చేసుకోగలవచ్చు. ఇది ఎలాగో వివో బ్రాండ్ కి సంబంధించిన ఐకో మొబైల్ కాబట్టి డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేయదు, కానీ వీళ్ళ HDR ట్యూనింగ్ కూడా బాగానే ఉంటుంది. మంచి క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సామ్సంగ్ డిస్ప్లే ద్వారా వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో పాటు ఐకో వల్ల సొంత Q3 చిప్ కూడా ఉంటుంది. ఈ మారుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. అదేనండి, లేటెస్ట్ గా లాంచ్ అయిన ఐఫోన్ కూడా హ్యాండిల్ చేయలేని గేమ్స్ ని ఐకో మొబైల్ చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతుందని తెలుస్తుంది. టెన్షన్ ఇంపాక్ట్ అనే గేమ్ కి సంబంధించిన టెస్టింగ్ రిపోర్ట్స్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 16 మీద రన్ అవుతుంది. ఇండియాలో కూడా Origin-OS 6 తోనే వస్తుందండి. అండ్ ఇది ఎలాగో ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి 4+6 ఇయర్స్ అయితే అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ కూడా Origin-OS లో చాలా బాగున్నాయి. TouchOS తో కంపేర్ చేసి Origin-OS యొక్క UI అయితే చాలా స్మూత్ గా ఉంటుంది. మీకైతే డెఫినెట్ గా నచ్చుతుందండి. ఐకాన్స్ అన్ని కూడా చేంజ్ అవుతున్నాయి అండ్ కస్టమైజేషన్స్ కూడా చాలా చేంజ్ అవుతున్నాయి. AnTuTu స్కోర్ అయితే ఇంకా బయటకు రాలేదు, కానీ Geekbench స్కోర్ అయితే బయటకు వచ్చేసింది. ఈ ప్రాసెసర్ తోటి ఇప్పటివరకు నేను చూసిన మొబైల్స్ లో ఇదే స్కోర్ అయితే ఎక్కువ చేయగలిగింది. సింగిల్ కోర్ లో వచ్చేసి 3824 స్కోర్ చేయగలిగితే, మల్టీ కోర్ లో వచ్చేసి 12400 వరకు స్కోర్ అయితే చేయగలిగింది. నేనైతే ఇప్పటివరకు చూసిన బ్రాండ్స్ లలో దాదాపు 11,000 వరకు స్కోర్ చేయడం చూసాను. ఆల్మోస్ట్ ఇతర బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే 1400 ఎక్కువ స్కోర్ చేసిందంటే చాలా ఎక్కువ. ఇది చూస్తే అర్థమైపోతలేదా అండి, ఈ మొబైల్ ఇతర బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం సూపర్ తోపుతురుమని. గేమింగ్ లవర్స్ కి కానీ, గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ ఈ మొబైల్ అయితే డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే స్కోర్ కూడా చాలా ఎక్కువగా చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 3 కూడా 50 MP ఇస్తున్నారు. ఎలాగో వివో వాళ్ళ పార్ట్నర్షిప్ తోనే తీసుకొస్తారు కాబట్టి పర్ఫార్మెన్స్ విషయంలో అప్ టు మార్క్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా
అల్ట్రా వైడ్ టెలిఫోటో లెన్స్ సెటప్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 8 కి 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయగలిగితే ఫ్రంట్ వచ్చేసి 4 కి 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయగలుగుతుంది. ఆల్మోస్ట్ వివో X200 చూసాం కదా, సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అని చెప్పానండి, ఎగ్జాక్ట్లీ అని చెప్పలేదు, కానీ ఆ రేంజ్ లో ఉంటుందని మాత్రం మళ్ళీ చెప్తున్నాను. సో పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని మనం అనుకోవచ్చు. 7000 mAh బ్యాటరీతో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇంకా పెంచే అవకాశం కూడా లేకపోలేదు. అండ్ 100W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ లో అయితే వైర్లెస్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. మరి దీంట్లో అయితే వైర్లెస్ ఛార్జర్ ఇస్తున్నారో ఇంకా బయటికి అయితే లీక్ కాలేదు. ఒకవేళ ఇవ్వకపోయినా పర్లేదండి, దాన్ని అయితే మనం పెద్దగా కాన్ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఫైనల్ గా ప్రైస్ విషయం చూసుకున్నట్లయితే 60,000 వరకు వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ ఉండి కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఇంక్లూడింగ్ అవుతే కనుక 57,000 కి 58,000 కి అలా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మన టైం బాగుంటే ఈ మొబైల్ ప్రైస్ 55,000 కూడా రావచ్చండి. కాకపోతే ఈ మొబైల్ ప్రైస్ అయితే 60,000కి ఖచ్చితంగా టచ్ అవుతుంది, అది కూడా వితౌట్ కార్డ్ ఆఫర్స్ తోటి. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ వచ్చిన iQOO 13 తో కంపేర్ చేసి ఈ మొబైల్లో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, కెమెరా డిపార్ట్మెంట్ లో కానివ్వండి ఇంప్రూవ్ జరిగిందని మాత్రం తెలుస్తుంది. ఈ మొబైల్ ని తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ మొబైల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలుసుకోవాలని ఉంది. కాస్త కమెంట్ లో చెప్పండి. ఈ మొబైల్ తీసుకోవాలా వద్దని విషయానికి వస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పడానికి ఏం లేదండి. మీ దగ్గర బడ్జెట్ ఉంది, అది కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్ గా ఈ మొబైల్ కోసం వెయిట్ చేయాల్సిందే, తీసుకోవాల్సిన మొబైల్ అని చెప్తాను. ఇవ్వండి ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ లీక్ అయిన స్పెసిఫికేషన్స్. దాదాపు అన్ని కూడా ఇవే స్పెసిఫికేషన్స్ వస్తాయి. కెమెరా సెన్సార్స్ నేమ్ ఒకటి బయటికి రావాల్సింది ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.